హాయ్ అండి మాస్టరు. ఇదిగో మాస్టరు, కెమెరా కొంచెం కిందకి. నా పేరు చాయ్ అండి. ఇంగ్లీష్ వాళ్ళు నన్ను టీ అంటారు. మహావిష్ణువులాగా నాకు చాలా రూపాయలు ఉన్నాయండి. మనోళ్ళు మసాలా టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, ఇంకా ఏమైనా టీ. అబ్బో, దాని గురించి స్పెషల్గా చెప్పాలా? ఐటమ్ సాంగుల్లో బట్టలు చింపేసుకునే అబ్బాయిలా ఎగబడిపోతారు మన పేరు వింటే. చరిత్రకు వస్తే ఇంగ్లీష్ వాళ్ళు నన్ను ఇండియాకి ఇంట్రడ్యూస్ చేస్తే నన్ను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసింది మన భారతీయులే. అందుకే వాళ్ళంటే నాకు మమకారం, ఉప్పు కారం, ఇంకా అన్నీ. నాకు జాతీయ పానీయం అని బిరుదు కూడా వచ్చారండోయ్. నాతోనే రోజును స్టార్ట్ చేసేవాళ్ళు, నాతో కలిసి సిగరెట్ తాగేవాళ్ళు, నాతోనే జీవితం గడిపేవాళ్ళు, నన్నే జీవితం అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇయ్యకపోతే నాకు ఎక్కడో కాలిపోద్ది, తర్వాత వాడి గొంతు కాలిపోద్ది. పెళ్లి చూపుల్లో కూడా టీ బాగుందని పొగడకుండా అమ్మాయిని పొగడరు. అంతెందుకు, ఇంపార్టెంట్ మీటింగ్లో కూడా అరే ఓ 10 నిమిషాలు ఛాయ్ బ్రేక్ తీసుకుందామా అని అనకుండా మీటింగ్ పూర్తవుతుందా? మొన్నటికి మొన్న ఓ టెస్ట్ మ్యాచ్లో నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని టీకి ముందే మ్యాచ్ అవగొట్టేశారు. మొన్న కాఫీ విత్ కరణ్ వల్ల బ్యాన్ అయ్యారని చెప్పి మన వాళ్ళు ఆ షోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అందుకే ఛాయ్ విత్ చరణ్ అని కొత్తగా స్టార్ట్ చేయబోతున్నా. చరణ్ బాబుతో కూడా మాట్లాడా, ఆల్మోస్ట్ ట్రాక్ మీదకి వచ్చేసినట్టే. రేపు వచ్చే ఎలక్షన్స్లో నిలబడిపోతున్నా. మీ ఓట్ కొంచెం చూసుకునేండే. టీ నిలబడ్డం ఏంటబ్బా అనుకుంటున్నారా? మన బ్యాక్గ్రౌండ్ చూసి స్వయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే తన పార్టీ తరపున టీ గ్లాస్లో ప్రాతినిధ్యం వహించమని అడిగారు. కాదనలేకపోయారు. సో ఇంత పెద్ద భాష ఇంట్రడక్షన్ ఉన్న ఛాయ్ నుండి మీ అందరికీ మళ్ళీ ఇంకో హాయ్ అండి. అన్నా చాయ్ కావాలా? చిచ్చి చాయ్ వద్దామా, మంచి కాఫీ ఇవ్వు. చిచ్చి అంటాడంటే చిచ్చి ఏంట్రా సచ్చినోడా? రేపు పొద్దున మా జనసేన అధికారంలోకి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి. ఓ వచ్చాడయ్యా పెద్ద కేఎల్ రాహుల్. వెళ్ళా మూలకొచ్చా వెళ్ళు. వీడేవాడు తెగ బాధపడిపోతున్నాడు. రే ఎర్రి మొఖం వేసుకొని చూస్తావేంట్రా? వెళ్ళి అడుగు. తిండిపోతే అదవా అడగరా? అన్నా చాయ్ కావాలా? వద్దన్నా, తలనొస్తుంది. ఓ సిగరెట్ ఇవ్వు. ఒక్కసారి ఈ చాయ్ గడికి హాయ్ చెప్పండి సార్, తలనొప్పిని మాయం చేస్తాడు. సార్ మా చాయ్ తాగండి సార్. మా చాయ్ తాగితే తలనొప్పి పోతుందని చాలామంది చెప్తుంటారు సార్. సరే ఒక చాయ్ చెప్పు. సరే. హే చాయ్ చటుక్కున తాగరా బాయ్, హే చాయ్ చమక్కులే చూడరా బాయ్, ఈ చాయ్ ఖరీదులో చీపురా బాయ్. హలో మాస్టరు, ఏంటి బాధలో ఉన్నట్టున్నారు? ఇక్కడ సార్ కింద ఛాయ్ని మాట్లాడుతున్నాను. ఏంటి చాయ్ మాట్లాడుతున్నా? హాయ్. మీరు హాయ్ చెప్పనవసరం లేదు సార్. అన్నా చాయ్ అండంలోనే హాయ్ ఉంది. నువ్వేంటి ఇలా వచ్చావు? మామూలుగా ఎవరైనా టెన్షన్లో ఉన్నప్పుడు వాళ్ళని నార్మల్ చేసే బాధ్యత నాది. అది చెప్పడానికి బయట జనాలున్నారుగా, నువ్వెందుకు? మీరు ఇక్కడే ఛాయ్లో లెగ్గేశారు. మామూలుగా ఓ మనిషి ఇంకో మనిషికి నాకు తలనొప్పి వచ్చిందనే చెప్తాడు. అదే ఛాయ్కి తలనొప్పి వెనకాల కారణం ఏంటో చెప్తాడు. అందుకే నన్ను తాగగానే తలనొప్పి తగ్గిపోతుంది. మీరు కూడా మీ బాధను షేర్ చేసుకోండి, తలనొప్పిని కిట్టే పోగొట్టుకోండి. చెప్పండి సార్, చెప్పండి. మనిషిలాగా ఎలా వచ్చావు? కంగారు పడకండి, నేను మన ఆడియన్స్కి చూడడానికి బాగుంటుందని మనిషిలో వచ్చాను. ఈ భార్యాభర్తల గొడవలు నీకు అర్థం కావలే కానీ వదిలే. బ్రేకప్ అయిన తర్వాత ఆ దరిద్రపు మంది తాగి ఒళ్ళు ఖరాబ్ చేసుకునే కంటే నన్ను తాగి నిలబెట్టుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు మాస్టరు. పర్లేదు చెప్పండి, నన్ను తాగేలోపు నాకు టైంపాస్ అవుద్ది. అరే చెప్పండి సార్. పెళ్ళి అనేది సముద్రం లాంటిది. స్టార్టింగ్లో అన్నీ బాగానే ఉంటాయి, బీచ్లు బీక్నీళ్ళు అన్నీ బాగానే ఉంటాయి. ఒకసారి బాగుందని అందరూ దూకితేనే ముంచేస్తుంది. అందుకే సంసారం ఈదడం అంటే సాగరం ఈదడం అంత కష్టం అన్నారు. అది మాకు తెలుసు, ముందు మ్యాటర్ చెప్పండి సార్. ఏదైనా స్టార్టింగ్లో చెప్పే ముందు ఎగ్జాంపుల్ చెప్పమన్నారు కదా, అందుకే చెప్పాను. ఈ అతిశయోక్త అలంకారాలు నాకెందుకు భయ్యా, ముందు మ్యాటర్లోకి రండి. ఆల్రెడీ చల్లారిపోతున్నా. మాది లవ్ మ్యారేజ్. అప్పట్లో అంతా బాగానే ఉండేది, సినిమాలు పబ్బులు, మాట్లాడితే ముద్దులు. నాకు ఆఫీస్లో బిజీ వల్ల కొన్నిసార్లు ప్లాన్స్ కుదిరేది కాదు. అప్పుడు స్టార్ట్ అయ్యాయి ఈ మిస్అండర్స్టాండింగ్స్. కొన్ని మంత్స్ తర్వాత మా మధ్య మెల్లగా దూరం పెరగడం స్టార్ట్ అయింది. మాట్లాడితే డౌట్ పడేది, నేను చెప్పేవన్నీ అబద్ధాలన్నీ ఫిక్స్ అయిపోద్ది. ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ వ్యాలంటైన్స్ డేకి మా ఆఫీస్లో పార్టీ అరేంజ్ చేశారు. మా ఇద్దరిని రమ్మని మా మేనేజర్ గారు గట్టిగా పట్టిపెట్టాడు. ఇప్పుడు ఏం చెప్పి ఒప్పించాలో అర్థం కావట్లేదు. ఇదిగో చూడు బాసు, ఈ ప్రాబ్లం నీ ఒక్కడిదే కాదు, మన మగాళ్ళు అందరిది. యాక్చువల్లీ క్లారిటీగా ఏం జరుగుతుందో చెప్తా విను. లవ్ అనేది ఒక ట్రక్ లాంటిది. ఒక్కసారి అలటైతే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అది స్టార్టింగ్లో మగ్గులు ఉంటుంది, కానీ ఆ లవ్ ఏదో ఓ గొడవ అయినప్పుడు ఓ పెగ్గంతున్నా ఆ గొడవని వెనక్కి తగ్గి ఆపాలనిపిస్తుంది. ఇంకో విషయం, ఎంత ఖాళీగా ఉంటే అంత తొందరగా లవ్లో పడతారు, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అంత తొందరగా లవ్లో నుండి బయటపడతారు. బేసిక్గా ఈ అమ్మాయిలకి ఎక్స్పెక్టేషన్ స్పీక్స్ బాసు. వాళ్ళేమో రాజమౌళిస్ బాహుబలి ఎక్స్పెక్ట్ చేస్తారు, మనమేమో మెహర్ రమేష్ శక్తి డెలివర్ చేస్తాం. దాని కాన్సిక్వెన్సే ఈ గొడవలన్నీ. తొక్కలోది యూట్యూబ్లోనే అవసరం లేని యాడ్లు వచ్చినప్పుడు స్కిప్ చేస్తారు. అలాంటిది ఎక్కడో బయట అవసరం లేని గొడవలను స్కిప్ చేయకుండా సాగదీస్తారు. ఇలాగే కానీ కంటిన్యూ అయితే నీ నెక్స్ట్ స్టేజ్ కుంభీపాకమే. అంటే ఏంటి తెలుసా? చెప్తాను నేను. కొన్ని రోజుల తర్వాత ఫోన్ వస్తేనే భయం వేస్తుంది. ఆఫీస్కి వెళ్ళాక వైఫ్ని వైఫైలా డిస్కనెక్ట్ చేయాలనిపిస్తుంది. ఏంటి ఇంట్లో నీ పేరు పెట్టి పిలిస్తే వెన్నుపూస వణికిపోతుంది. ఇంటికి వెళ్ళడం కన్నా ఆఫీస్లోనే ఉండిపోతే బాగుండి అనిపిస్తుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నీకు క్రిమి భోజనమే. ఆ తర్వాత విడాకులు, మావిడాకులు, బొంగు భోషణం లాంటివి అవుతుంటాయి. ఆ తర్వాత అదిగో అక్కడ ఒకడు కూర్చున్నాడు చూడు, ఎర్రిపియమగాడు, ఆళ్ళ అయిపోతావు. పాపం వాడిని కూడా వాడు వైఫ్ వదిలేసింది. ఆ తర్వాత చాలానే కష్టపడ్డాడు కలవడానికి, కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం, కుదరలేదు. అప్పటి నుంచి ప్రతిసారి పండగ ఎవరితో జరుపుకోవాలో తెలియక ఇలా నాతోనే జరుపుకునేవాడు. మనుషులు ఉన్నప్పుడు తెలియదు భయ్యా వాళ్ళ విలువ. వాళ్ళు మన నుండి దూరంగా నడుచుకుని వెళ్ళినప్పుడే బాధ మన వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి అలా చూస్తుండిపోయావు? ఒక్కసారి ఫ్యూచర్ గుర్తొచ్చిందా? సో ఇలా జరగకుండా ఆపే బాధ్యత నీదే. నువ్వు ఎలా డెలివర్ చేస్తావు అన్న దానిపైన డిపెండ్ అవుతుంది. బాహుబలియా లేకపోతే శక్తినా? మీ వైఫ్ మెస్లో దోసనా లేదా మసాలా దోసనా ఏం తింటావో నీ చేతిలోనే ఉంది. సిగ్గు, శరం, ఈగో, భయం, మానం, మర్యాద, మట్టి మషన్ లాంటివి ఏమున్నా పక్కన పెట్టి ఎల్లో సారీ చెప్పు. అది డౌట్ వద్దు. ఓల్డ్ మెథడే కానీ ఆయుర్వేదిక్లా బాగా పనిచేస్తుంది, చెప్పించేయి. బేసిక్గా మన ఆడోళ్ళకి ఒకేసారి ట్యాబ్లెట్ వేసినట్టు మ్యాటర్ చెప్పకూడదు. ఒక్కోసారి ఒకదాని తర్వాత ఇంకో విషయం చెప్పాలి, అప్పుడే ఎఫెక్ట్ బాగుంటుంది. ఇందాక హార్ష్గా మాట్లాడినందుకు ఫోన్ చేస్తూ సారీ చెప్పు. సాయంత్రం తనని డిన్నర్కి తీసుకెళ్ళు, వీలైతే తనకి నచ్చిన రెస్టారెంట్. ఇంటికి వెళ్ళే ముందు ఒక గిఫ్ట్ తీసుకుని వెళ్ళు, ఏంటి ఎక్స్పెక్టేషన్స్కి మించి. ఆ తర్వాత అంటే తిన్న తర్వాత కార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తను చేయి పట్టుకుని తీసుకెళ్ళు, నవ్వుతూ కొంచెం రొమాన్స్ యాడ్ చేయి. రొమాన్స్ అంటే బాలేబాబులా మోటు సరసం కాదు, తెలిసి తెలియనట్టు మెల్లిగా. ఆ తర్వాత నీ ఆఫీస్ విషయం చెప్పు. ఏంటి ఏదో చెప్పావంటే ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నట్టు ఉండాలి, అంతేగాని మధ్యలో ఇరికించినట్టు చెప్పద్దు. మన తెలుగు సినిమాల్లో సాంగ్లు ఇరికించినట్టు అలా చెప్పద్దు. ఇలానే చేసాం అనుకో, మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది, ఎల్లుండి మీ ఆఫీస్ పార్టీకి వస్తుంది. ఈ మోటివేషన్ అడే లేకనే ఆగిపోయా. ఇన్ని రోజులు ఈగో భయం వల్ల మాట్లాడకపోనే అని వదిలేసా. కానీ కాన్సిక్వెన్సెస్ ఊహించుకుంటేనే పిచ్చి మింగుతుంది. ఇప్పుడు చూడు చెలరేగిపోతా. అంత సంతోషపడిపోకు. ఆడవాళ్ళు మన ఊహలకు అందరూ ఊహాతీతం. ముందు వెళ్ళి మాట్లాడు. ఏంటి అది? ఒక నిమిషం భయ్యా. ఓకే. హలో సంజన, యాక్చువల్గా ఐఎమ్ రియల్ సారీ. చాలా హార్ష్గా బిహేవ్ చేశా. ఐఎమ్ రియల్లీ సారీ. మనం చెప్పాక సెట్ అవ్వకపోవడమా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి నేను ఏ ఇబ్బంది పెట్టను, సరేనా? నువ్వు చెప్పినట్టే వింటా. సరే నేను మళ్ళీ చేస్తాను. ఎవరికి తెలియకుండా మంచి చేయడం అంటే ఇదేనేమో. అన్నా నీ ఛాయ్లో ఏదో పవర్ ఉందన్నా, అది ఉన్నంత వరకు నీకు ఏ డౌకా లేదు. అది లెక్క. హలో, నేను మీ ఛాయ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ జాపీని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన సినిమా పిచ్చోళ్ళ కోసం ఒక యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. దాని పేరు జాపీ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. సీ యూ దెన్. బాయ్.
రాష్ట్ర రాజకీయాలలో మీకు తలనొప్పి వచ్చిందా? అయితే కొత్త వాళ్ళు వచ్చారు మరి, కొంచెం చూసుకుని ఓటేయండి.